ఏ హాయ్ గైస్, టైప్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ లో ఇది ఎపిసోడ్ 2 అన్నమాట. నేను ఎపిసోడ్ 1 లో అయితే ఇది ఫస్ట్ వన్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి మీరు క్లారిటీగా వినండి. అండ్ ఫస్ట్ వీడియో మీరు రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, పోయి చూడండి. ఈ వీడియోలో అయితే కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎపిసోడ్ 3 లో అయితే న్యూట్రల్ చార్ట్ ప్యాటర్న్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు చూసుకుంటే కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటివి అన్ని కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ అని గుర్తుపెట్టుకోండి. నేనైతే ఆర్లేది మార్క్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి టైం వేస్ట్ కాకుండా మీకు తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నమాట. దీన్ని మీరు చూసుకుంటే దీన్ని అసెండింగ్ ట్రయాంగిల్ అని అంటారు. మీరు వినే ఉంటారు అసెండింగ్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్ అని. ఎందుకంటే మనకు 8th క్లాస్ లో 9th క్లాస్ లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో వస్తూ ఉంటది. కాబట్టి దీన్ని మీరు చూసుకుంటే ఇది ఏంటంటే రెసిస్టెంట్ ని మార్కెట్ అనేది ట్యాప్ చేసి కిందికి రావాలి. దీని రెసిస్టెంట్ ని క్రాస్ కాకూడదు. అండ్ కింద చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ అని ఉందా, దీన్ని సపోర్ట్ అనుకోవాలన్నమాట. అంటే మార్కెట్ దీన్ని ట్యాప్ చేస్తుంది, అప్ సైడ్ అవుతుంది. రెసిస్టెంట్ ని ట్యాప్ చేస్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది, మళ్ళీ అప్ సైడ్ అవుతుంది, మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది, అప్ సైడ్ అవుతుంది. అంటే దీన్ని కింద బ్రేక్ చేస్తలే, దీన్ని బ్రేక్ చేస్తలే. ఇలా ఈ రెండు ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ నుంచి వెళ్ళి ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది ఎలా కనబడుతుంది అంటే అసెండింగ్ ట్రయాంగిల్ లెక్క కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి యాంగిల్, ఇక్కడ ఒకటి యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, 3 యాంగిల్స్. ఇది ఇలా ఉంటే దీన్ని అసెండింగ్ ట్రయాంగిల్ అని అంటారు. ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ట్రేడ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా మనం ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్లో ఇక్కడ పెట్టుకోవాలి. టార్గెట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. మనం మార్కెట్ ని చూసి ఎంత టార్గెట్ అంత మనం ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ గా చాలా మంది అయితే ఇక్కడ ఈ లెవెల్ ఉందా, ఈ లెవెల్ ని ఇక్కడ అనేది టార్గెట్ లో ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. దీన్ని మనం అసెండింగ్ ట్రయాంగిల్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 మినిట్. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని డిసెండింగ్ ట్రయాంగిల్ అంటారు. అంటే అసెండింగ్ ట్రయాంగిల్ కి ఆపోజిట్ అన్నమాట. ఇది అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వస్తుంది, అదేమో డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ పోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని ఏమంటారంటే సపోర్ట్. ఇప్పుడు దాకా నేను చెప్పింది రెసిస్టెంట్. మీరు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ పోయి ఇంకోసారి చూడండి, అర్థం చేసుకోండి. లేకపోతే ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం సపోర్ట్ అంటాం. ఇక్కడ ఏం చేస్తుంది మార్కెట్ అంటే సపోర్ట్ ని ట్యాప్ చేసి అప్ సైడ్ అవుతుంది, మళ్ళీ సపోర్ట్ ని ట్యాప్ చేసి అప్ సైడ్ అవుతుంది, మళ్ళీ సపోర్ట్ ని ట్యాప్ చేసి అప్ సైడ్ అవుతుంది. ఇది ఒక సపోర్ట్ లెక్క ఫామ్ అయింది. అండ్ ఇది ట్రెండ్ లైన్ అన్నమాట, ఒక రెసిస్టెంట్ లెక్క ఫామ్ అవుతుంది. అంటే మార్కెట్ దీన్ని క్రాస్ చేస్తలేదు, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంది, మళ్ళీ అక్కడికి పోయి డౌన్ సైడ్ వస్తుంది, అక్కడికి పోయి డౌన్ సైడ్ వస్తుంది. అంటే ఇది ట్రెండ్ లైన్. అండ్ దీన్ని ఏమంటారంటే ఇట్లా డిసెండింగ్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇలా ఫామ్ అయితే దీన్ని మనం డిసెండింగ్ ట్రయాంగిల్ అని అంటారు. ఇక్కడ మనం ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది దీని దగ్గర పెట్టుకోవాలి. అండ్ ట్రేడ్ ప్లాన్ అనేది మనం చేసుకోవాలంట. ఈ ట్రేడ్ ప్లాన్ టార్గెట్ అనేది ఈ లెంత్ ఉందా, ఈ లెంత్ ని బట్టి ఈ లెంత్ వరకు మనం టార్గెట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలాగా నేను చూపిస్తాను చూడండి. టార్గెట్ అనేది ఎలా తీసుకోవాలి, ఇది ఉందా, ఈ లెంత్ ఎంత ఉందో అంత ఇక్కడ టార్గెట్ తీసుకోవాలన్నమాట. 7 వరకు మనం అనేది టార్గెట్ తీసుకోవాలన్నమాట. దీన్ని డిసెండింగ్ ట్రయాంగిల్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు ఓకే, ఇక్కడ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని బుల్లిష్ రెక్టాంగిల్ అంటారు. అంటే మార్కెట్ అనేది అప్ సైడ్ లో ఉంది కాబట్టి బుల్లిష్ రెక్టాంగిల్. ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ అప్ సైడ్ పోయింది, ఇక్కడ రెసిస్టెంట్ ని ట్యాప్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ అయింది, ఇక్కడ సపోర్ట్ ని ట్యాప్ చేసి మళ్ళీ అప్ సైడ్, డౌన్ సైడ్, అప్ సైడ్, డౌన్ సైడ్. ఈ సపోర్ట్ రెసిస్టెంట్ మధ్యలోనే మార్కెట్ అనేది సైడ్ వేస్ లో ఉంటుంది. దాని తర్వాత ఏం చేసిందంటే మార్కెట్ రెసిస్టెంట్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మనం అనేది ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఫామ్ అయితే దీన్ని మనం బుల్లిష్ రెక్టాంగిల్ అని అంటారు. అండ్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకొని టార్గెట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. దీన్ని మనం బుల్లిష్ రెక్టాంగిల్ అని అంటారు. ఇంకోటి చూసుకుంటే బేరిష్ రెక్టాంగిల్ అని ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్ ఏం చేస్తుంది, అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఉంది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ ఉంది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో మార్కెట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే సైడ్ వేస్ లో మార్కెట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. దాని తర్వాత మార్కెట్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చేసింది. దీన్ని మనం బేరిష్ రెక్టాంగిల్ అని పిలుస్తారు అన్నమాట. అండ్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. టార్గెట్ అనేది మనం ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట. దీన్నే మనం బేరిష్ రెక్టాంగిల్ అని అంటారు. అండ్ మీరు చూసుకుంటే
ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ చాట్ ప్యాటర్న్ ని చూసుకుంటే దీన్ని కప్ అండ్ హ్యాండిల్ అని పిలుస్తారు. ఇది కప్ అండ్ హ్యాండిల్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక కప్పు లాగా కనబడుతుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బ్రేక్ అయింది. ఇగో మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇది కప్పు, ఇక్కడ నుంచి హ్యాండిల్ అన్నమాట. ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేసింది, బ్రేక్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేసింది, బ్రేక్ చేసింది. ఇది ఒక కప్పు, ఇక్కడ నుంచి హ్యాండిల్, ఇది బ్రేక్ చేసింది. దీన్ని మనం కప్ అండ్ హ్యాండిల్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా దీన్ని మనం కప్ అండ్ హ్యాండిల్ అని అంటారు. అండ్ ఇక్కడ ట్రేడ్ ఎట్లా ప్లాన్ చేయాలంటే నేను చెప్తాను వినండి. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ అనేది ఈ హ్యాండిల్ ఉందా దీని కింద మనం అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ టార్గెట్ ఎంత గ్యాప్ లో పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ నుంచి ఇక్కడ వరకు ఎంత గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అంతా మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. అండ్ స్టాప్ లాస్ అనేది ఈ హ్యాండిల్ ఉందా ఈ హ్యాండిల్ దగ్గర మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఈ చార్ట్ ప్యాటర్న్ ని మనం కప్ అండ్ హ్యాండిల్ అని అంటారు అనమాట. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి విని అర్థం చేసుకోండి మంచిగా. అండ్ ఇంకోటి మీరు చూసుకుంటే అండ్ ఈ వీడియోలో ఇదే లాస్ట్ చార్ట్ ప్యాటర్న్ అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. దీన్నే ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ అని అంటారు. ఇప్పుడు దాకా చూసుకుంటే కింద నుంచి ఉంది, ఇదేమో అప్ సైడ్ నుంచి ఉంది. సింపుల్ గా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నేను డ్రా చేసి చూపెడతాను చూడండి. ఇది ఇలా ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కప్ అండ్ ఇది హ్యాండిల్ అనమాట. దీన్ని ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ అని పిలుస్తారు. ఇక్కడ మనం ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ అనేది ఈ హ్యాండిల్ ఉందా ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ టార్గెట్ అనేది మనం ఇక్కడ నుంచి ఈ గ్యాప్ ఎంత ఉందో ఇంత మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఇలా మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి విని అర్థం చేసుకోండి. అండ్ ఈ చాట్ ప్యాటర్న్స్ స్క్రీన్ షాట్ అనేది నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది కంటిన్యూషన్ చాట్ ప్యాటర్న్. ఇదైతే అయిపోయింది, ఇది ఎపిసోడ్ 2. అండ్ ఎపిసోడ్ 3లో నేను న్యూట్రల్ చాట్ ప్యాటర్న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ మీరు రివర్సల్ చాట్ ప్యాటర్న్స్ చూడకపోతే నా ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, పోయి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.